వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నియోజకవర్గంలో మరి 45వ డివిజన్ అధ్యక్షునిగా సరగడ శంకర్ రెడ్డి గారిని నియమించడం, ఆయన ఒక మంచి సువిశాలమైనటువంటి ఆఫీసుని ఈరోజు మా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయటం, దానికి ముఖ్య అతిథులుగా సోదరి విజయవాడ నగర ప్రథమ పౌరురాలైనటువంటి రాయన భాగ్యలక్ష్మి గారు, అట్లాగే ఆంజనేయరెడ్డి గారు, కోటిరెడ్డి గారు, కేసరి కృష్ణారెడ్డి గారు, ఇంకా చాలామంది నాయకులు వచ్చారు. 45 డివిజన్ కార్యకర్తలకి, వెస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, పాత్రికేయులందరూ కూడా అబ్దుల్ కలాం 10వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ గెలిచిందంటే అది 5 సంవత్సరాలు పరిపాలించేటువంటి అవకాశం ఇస్తారు. కానీ 5 సంవత్సరాలు పరిపాలించడానికి వచ్చేటువంటి అంశాలు చూస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎలక్షన్ ముందు చెప్పాం, సార్ ఏదో అలీ గాని అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలను మోసం చేసే కార్యక్రమం పెట్టాడు, ఇవన్నీ అమలుకు నోచుకోలేదు, మరి మనం కూడా అమలు కానటువంటి పథకాలని అబద్ధాలను అందంగా చెబుదామంటే జగన్మోహన్ గారు ఒకటే మాట అన్నాడు, ఐ మే బ్రేక్, ఐ విల్ నాట్ బెండ్. అవసరమైతే ఇరిగిపోతాను తప్పితే వంగిపోయే మనస్తత్వం కాదు. నా యొక్క నోటితోటి పెదవులతోటి ఏ మాట అయితే వచ్చిందో నా కలం కూడా ఒక ముఖ్యమంత్రిగా అదే పనిచేస్తుంది. ఒక పార్టీ ప్రతినిధిగా, పార్టీ అధ్యక్షుడిగా నేను మేనిఫెస్టోలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తూచా తప్పకుండా పాటించేటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అనేటువంటి భావన ఎలక్షన్ ముందు ఉన్నాడు. అందుకని ఆయన ఒకసారి కూడా వంగిపోయే మనస్తత్వం లేకపోవడం వల్ల వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చున్నాం. కానీ ఏంటో కానీ ఈ పార్టీ చేసుకున్న పుణ్యం ఇంత త్యాగాలు చేసేటువంటి కార్యకర్తలు ఉండటమే. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తుందో తెలియదు, కానీ ఈ పార్టీకి మట్టికి అధికారంలో తీసుకురావాలనేటువంటి ఒక బాధ్యతని పుష్కందాల మీద వేసుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులోనే ఒక బహుతరమైనటువంటి కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎందుకంటే బాబును చూస్తేనే గుర్తుకొచ్చేటువంటి అంశం సైబరాబాద్ అని ఆయన చెప్తాడు, మొబైల్ అని ఆయన చెప్తాడు, కానీ రాష్ట్ర ప్రజలు గుర్తుకొచ్చేది మోసం, దగా, వంచన. అటువంటి ఆయన ఈ రోజున అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు అందజేస్తే అది నారా లోకేష్ మానస పుత్రిక అని చెబుతాడు. ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి గుర్తొచ్చింది ఆయన లేని లోటు. ఈరోజు మేము చిన్నప్పుడు ముస్లిం సోదరులు గుంటూరులో కానీ విజయవాడలో కానీ డాక్టర్లు కనపడేవాళ్ళు కాదు. ఈరోజు దాదాపు గుంటూరు, విజయవాడ, మహానగరంలో ఎండీలు, ఎంఎస్లు చేసినటువంటి డాక్టర్లు 60 మంది 70 మంది ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టు 4% రిజర్వేషన్ అనేటువంటి భావన ఈరోజు మైనార్టీలో కనపడతా ఉంది. అందుకని అన్ని కులాలు మేల్కొన్నాయి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి చేత ఏదైతే కమిట్మెంట్ చెప్పాడో ఆ డబ్బుని దక్కించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మా కార్యకర్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి, ప్రతి గుండెకి, ప్రతి గడపకి వెళ్ళి ఈరోజు యొక్క మీ ఇంటికి రావాల్సిన డబ్బు ఇంత, ఇచ్చిన డబ్బు ఇంత, బ్యాలెన్స్ కూడా వడ్డీతో సహా ఈ చంద్రబాబు నాయుడు చెల్లించాలనేటువంటి కార్యక్రమాన్ని మేము అందరం తీసుకున్నాం. దీన్ని అంకుఠిత దీక్షతో పనిచేసేటువంటి మా పార్టీకి మంచి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని నమ్ముకొనే మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళందరినీ ఏ రకంగా మేము కాపాడుకొని ఈ ప్రభుత్వం పడేయటం, మళ్ళీ ఈ యొక్క గవర్నమెంట్ యొక్క చేసినటువంటి పొరపాటుల్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళటం, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డిని మరి తయారు చేసుకోవడం అనేది మా ముందున్న లక్ష్యం. అందుకని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, భాగ్యలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో పార్టీ కార్యాలయం
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా పెద్దలు మా వేణుగోపాల్ రెడ్డి గారి అందరం కూడా కలిసి ఈరోజు ఈ డివిజన్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది పూర్తిగా కూడా చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజల దగ్గర ప్రజలు నిలదీసే విధంగా ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి కూడా ఇతని మాట అయితే నమ్మరని చెప్పని ఒక పత్రం ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకం చేసి త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నామని చెప్పని జూన్ 24 నుంచి ఈ పథకాలు మీకు అమలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు అందిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి జూలై 25 అయినా కానీ ఇప్పటికీ చేయూత లేదు, ఉచిత బస్సు లేదు, గ్యాస్ ఎంతమందికి ఇస్తారో తెలియదు, ఆరోగ్యశ్రీ మొత్తం పూర్తిగా కూడా నీరు గార్చేశారు, అదే ఫీజు రింబర్స్మెంట్ ఎక్కడ ఉందో తెలియదు, అమ్మ ఒడి అనేది ఇందాక మా పెద్దలు చెప్పిన ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఈ పథకాన్ని తీసుకొస్తే ఇది నారా లోకేష్ మెదడులోంచి వచ్చిందంట. ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీ మాటలకి హద్దు కానీ. అందుకే ఇది ఇంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో, చంద్రబాబు నిజం మాట్లాడితే కనుక అతని తల 1000 ముక్కలు అవుతుందని చెప్పి ఋషి శాపం ఉందట. అందుకనే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజాలు మాట్లాడు. అటువంటి వ్యక్తుల మాటలు నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేసేంత వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపలాడించే విధంగా కూటమిని మట్టిలో కుప్పపెట్టే విధంగా పనిచేస్తామని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా మా శంకర్ రెడ్డి గారు చక్కగా ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ ఇక్కడి నుంచి విజయం సాధిస్తామని చెప్పని మీకు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యాలయానికి మన ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఈ డివిజను ప్రెసిడెంట్గా మన శంకర్ రెడ్డి గారు పార్టీ కార్యాలయం అన్నది ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజలకు ఏ రకంగా మభ్యపెట్టి ఏ రకంగా మోసం చేశారు, ఏ రకంగా పదవిలోకి వచ్చారు, ఈరోజు ఏ రకంగా గవర్నమెంట్ని ఫామ్ చేసుకున్నారు అన్నది ప్రజలందరికీ ప్రతిరోజు అర్థమవుతుంది. కానీ మా కార్యకర్తలు, మా నాయకులు మేమందరం కలిసి రేపటి రోజున ప్రజలకి పూర్తి స్థాయిలో బాబు ఏ రకంగా మోసం చేశారు, కూటమి నాయకులు ఏ రకంగా మోసం చేశారు, ఏ రకంగా అబద్ధపు హామీలు ఇచ్చి ఓటకపు హామీలు ఇచ్చి నమ్మబలికారు, ఏ రకంగా మహిళల్ని, ముఖ్యంగా మహిళల్ని వెన్నుపోటు పొడిచారు అన్నది ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి గడపకి వెళ్ళి వివరించాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న కాన్సెప్ట్ మా వైఎస్ఆర్సీపీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాము. ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2 ఏళ్ళు కరోనాతో పోయినా, లాస్ట్ 1 సంవత్సరం ఎలక్షన్ ఫీవర్లో ఉన్నా, మిగతాది 2 ఏళ్ళు అయినా కానీ మా పాలనలో 2 ఏళ్ళు ఉన్నా కానీ చాలా సుభిక్షంగా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. ఏ రోజు ఆయన ఇస్తాను అన్నది ఇవ్వకుండా లేరు. అదనంగా మేనిఫెస్టివల్లో పెట్టిన దానికన్నా అదనంగానే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ప్రతి ఒక్కటి ఈరోజు కూటమి నాయకులు దాన్ని పేర్లు మార్చుకొని వాడుకుంటున్నారే తప్పితే వాళ్ళకంటూ ఒక సొంత నినాదం లేదు, ఒక సొంత ఎజెండా లేదు. ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పే విధంగా మా నాయకులు, మా కార్యకర్తలు మేమందరం కలిసి రేపటి రోజున ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలకు తెలియజేస్తామని తెలియజేస్తాం.